హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమాటిక్ యూనివర్స్ MHCU మడాక్ హర్రర్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి స్త్రీ, భేడియా, మోంజియా, స్త్రీ 2 తర్వాత వచ్చిన చిత్రం థామా. ఇది ఆ 5 చిత్రాలలో కల్లా హైయెస్ట్ బడ్జెట్ గా రూపొందించింది. ఈ చిత్రంలో రష్మిక మందాన, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికీ ముఖ్య పాత్రలుగా నటించారు. ఈ చిత్ర విషయాలు తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోకి హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మడాక్ హర్రర్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హైయెస్ట్ బడ్జెట్ చిత్రం థామా. ఇందులో క్యారెక్టరైజేషన్ రూపం వచ్చి భేతాళగా చిత్రీకరించారు. ఆ భేతాళ అనేది కాళికామాత రక్తబీజ రాక్షసుని సంహరించేటప్పుడు అతని రక్తం నేల తాకినప్పుడు ప్రతిసారి ఒక రక్తబీజ రాక్షసుడు ఉద్భవిస్తూ ఉంటాడు. అలా అతని రక్తం నేల చెందకుండా చిందిన రక్తం చిందినట్టు తాగడానికి కాళీమాత సృష్టించిన ఆ క్యారెక్టర్ పేరు భేతాళగా ఈ చిత్రంలో చూపించారు. ఆ భేతాళ రక్తబీజ రక్తం తాగి ఇంకో రక్తబీజుని పుట్టకుండా చేసి కాళికామాత రక్తబీజ సంహారానికి ఈ భేతాళ అనే క్యారెక్టర్ సహకారం చేసినట్టు ఈ చిత్రంలో మూల కథగా తీసుకుని చిత్రీకరించారు. ఇంకా భేతాళ క్యారెక్టరైజేషన్కి వస్తే వీళ్ళకి కూరపళ్ళు ఉంటాయి. మనిషి రక్తం తాగితే మనిషి కూడా మరణించి వీళ్ళలాగే భేతాళుడుగా మారుతాడు. ఒక్కసారి భేతాళుగా మారితే ఇంకా 1000 సంవత్సరాలు గడిచినా 100 సంవత్సరాలు గడిచినా అతనికి మరణం ఉండదు. అతని పైన వయసు పెరుగుతున్న ఛాయలు కనిపించవు. ఆ విధంగా ఇందులో భేతాళ అనే క్యారెక్టర్ను డిజైన్ చేశారు. ఇంకా సినిమా కథలోకి పోతే ఒక డెస్పరేట్ అయిన యూట్యూబర్ అవ్వాలనుకుంటున్న ఒక యువకుడు, అతను సోషల్ మీడియాలో తన ఛానల్ పెట్టి గ్రో అవ్వాలని చూస్తున్న ఒక యువకుడు, అతని ఛానల్ గ్రో అవ్వడం కోసం, ఛానల్ ఇంపాక్ట్ అవ్వడం కోసం డెస్పరేట్తో ఒకసారి ఒక అడవిలోకి పోతాడు. అడవిలో ఒక సంఘటన జరిగి అప్పుడు ఒక ఆడబేతాళ ఎదురవుతుంది. ఎప్పటికీ కొన్ని 100 ఏళ్ల నుంచి మనిషి గుండె చప్పుడు వినని ఆ ఆడబేతాళ, ఆ భేతాళ సౌందర్యం చూసిన యువకుడు, ఇద్దరు ప్రేమలో పడతారు. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. దీంట్లో రష్మిక మందాన అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం రష్మిక మందాన, ఆయుష్మాన్ ఖురానానే ఎక్కువ స్క్రీన్ కనపడతారు మనకు. నవాజుద్దీన్ సిద్దికీ మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసినా కూడా అంతగా స్క్రీన్ టైమింగ్ ఉండదు ఆయనకి. దీంట్లో ఎక్కువసేపు రష్మిక మందాన, ఆయుష్మాన్ ఖురానా ఇద్దరి మధ్య జరిగే కథలు, మాటలు బాగుంటుంది. నైస్ ఫ్యామిలీ మూవీ, అందరూ చూడొచ్చు. ఈ సినిమా ఆఖరిలో భేతాళ రక్తం కోసం భేడియా వెంటపడడం, భేడియా రక్తం కావాలని చెప్పి భేతాళుడికి తెలియడంతో అక్కడి నుంచి కథ ఎండ్ అవుతుంది. అయితే సినిమా ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి ట్విస్టులు కానీ, నవాజుద్దీన్ సిద్దికీతో స్త్రీ 1, స్త్రీ 2, మోంజియా వీటన్నిటితో లింకు, భేడియా సినిమాలో నుంచి వరుణ్ ధావన్ ఈ సినిమాలో ఎంట్రీ ఉంటుంది కొద్దిసేపు. అది కూడా అద్భుతంగా పండింది. హరీష్ రావల్ కామెడీ టైమింగ్ కూడా సూపర్ గా పండింది. సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా సినిమా నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ కథా చిత్రం. అందరూ కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రం థామా.